హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ 3 to 1. ఈ వీడియో వచ్చేసి పెళ్లి షాపింగ్ వీడియో అండి. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. లాంగ్ వీడియోలో ఏంటంటే ఇంకా మీకు డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. ఇంకా వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది, ఎడిట్ చేయడానికి టైం అయితే కుదరలేదనమాట. సో ఇంకా పెళ్లి షాపింగ్ అంటే ఫస్ట్ పెళ్లి కూతురికి శారీ అయితే తీసుకోవాలి కదా. ఇంకా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెళ్లి శారీస్ అయితే చూపించమన్నాము. మేమైతే శ్రీకాకుళం సిఎంఆర్కి అయితే వచ్చాము ఫస్ట్. ఇంక ఇక్కడ ఏమైనా కలెక్షన్ నచ్చకపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఫస్ట్ ఏమంటే పెళ్లి కూతురు వాళ్ళు ఏమన్నారంటే వైజాగ్లో షాపింగ్ చేద్దామన్నారు. కాకపోతే ఇంకా నాకు చాలా లాంగ్ అయిపోతుంది, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇంకా పెళ్లి షాపింగ్ అంటే మా హస్బెండ్ కూడా రావాలి కదా, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, దట్టు మా అమ్మ కూడా లేదు కాబట్టి ఇంకా నేను వైజాగ్ అయితే రాలేను అని చెప్పాను అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అందరం కలిసి శ్రీకాకుళం షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. శ్రీకాకుళంలో ఇంకా ఫస్ట్ అయితే పెళ్లి కూతురు శారీ అయితే ఒక 3-4 వేసారనమాట. ఇంకా గోల్డ్ కలర్ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్ చాలా బాగుంది అన్నారు. అవునండి, గోల్డ్ కలర్ శారీ చాలా బాగుంది. కాకపోతే పెళ్లి కూతురు అనగానే ఇంకా అది కామన్ కలర్ అయిపోయింది. గోల్డ్ కలర్ కానీ లేదంటే గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కానీ ఇదంతా కూడా కామన్ అయిపోయింది కదా, కొత్తగా ట్రై చేద్దాము అన్నట్లుగా ఇంకా ఆ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది. ఇంకా మీరు పెళ్లిలో చూస్తారు కదా ఎలా లుక్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక శారీ నాకు వేయమన్నాను. కాకపోతే తీసుకోలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఇంకా శారీ అయితే తీసుకోలేదు. కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ శారీ. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళి కూతురిది షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా చుట్టాలు బంధువులకి అయితే పెట్టాలి కదా శారీస్, ఇంకా వాళ్ళ గురించి అయితే నేను ఇక్కడ శారీస్ అయితే తీసుకున్నాము. ఓన్లీ పెళ్లి కూతురికి శారీ ఎంచినప్పుడు మేము కలిపి ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా ఎవరి షాపింగ్ వాళ్ళే చేసుకున్నాము. ఎందుకంటే అందరం ఒకే దగ్గర ఉండాలన్నా కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్లుగా ఎవరి షాపింగ్ అయితే వాళ్ళు చేసుకున్నాము. ఇంకా మేమైతే అదే ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా పక్కన వేరే ఎస్ఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము లెహంగా చూడడానికి అనేసి. ఇంకా ఫస్ట్ పర్పుల్ వేసుకుంది కదా అఖిల, సో ఇంకా అదైతే మేము తీసుకున్నాం అనమాట. బ్రైట్గా ఉంటుంది కదా, బాగుంటుంది కలర్ఫుల్గా అనేసి అది తీసుకున్నాము. కాకపోతే ఇంకా రాజేష్ షాపింగ్ చేసినప్పుడు తను కూడా అదే కలర్ నచ్చిందంట. ఇంకా ఇద్దరివి సేమ్ కలర్ అయిపోతే ఇంకా బాగోదు కదా ఫొటోస్కి అన్నట్లుగా ఇంకా అఖిల అది మళ్ళీ మార్చారనమాట. తను ఇంకా వేరే కలర్ అయితే తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది వేయమన్నాను. అంటే మనము ఇంకా ఇది వేసుకోము, కాకపోతే ఇంకెలాగా షాపింగ్ మాల్లో ఉన్నాం కదా, అలాగా టైంపాస్గా అవుతుంది అనేసి నేను అది వేయమన్నాను అనమాట. ఇంకా అది కూడా అయిపోయింది. సో మేమైతే పెళ్లి కూతురికి పెళ్లి చీర అలాగే లెహంగా అయితే తీసుకున్నాము. షార్ట్ పెట్టినప్పుడు చాలామంది కమెంట్స్ చేశారు పెళ్లి చీర ఎంత అయింది అని చెప్పేసి. సో పెళ్లి చీర వచ్చేసి 25,000 అయ్యిందండి, అలాగే లెహంగా వచ్చేసి 13,000 అయ్యిందనమాట. సో ఈ రెండు మేము తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అవన్నీ కూడా మనకి కార్లో పట్టవు కదా అని చెప్పేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసేసి ఇంటి దగ్గరికి అయితే ఆ పార్సల్ అంతా కూడా పంపించేసాము. ఇంకా బట్టల షాపింగ్ అయ్యాక ఇక్కడ గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. పెళ్లి కూతురికి వాళ్ళు ఇంకా గోల్డ్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్దాము అనేసి అనుకున్నాం. కానీ అసలు అంటే ఇంకా సరేలే ఎలాగో వచ్చాము, 7 o'clock అంతా బట్టల షాపింగ్ అయిపోయింది కదా, ఇంకొక 2 hours టైం ఉంది, చూద్దాము నచ్చితే తీసుకుందాము లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే వద్దామనేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్న మళ్ళీ అదే సిఎంఆర్ గోల్డ్ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా కలెక్షన్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంది, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అన్నట్టు ఇంకా వాళ్ళకు కూడా జ్యువెలరీ నచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురికి ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీ అయితే తీసుకున్నారనమాట. నెక్లెస్, హారము, బ్యాంగిల్స్, అలాగే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళైతే తీసుకున్నారనమాట. ఇంకా ఒకే రోజులో 2 షాపింగ్లు కూడా అయిపోయాయి అనమాట. యాక్చువల్గా నేను ఓన్లీ గోల్డ్ షాప్కి వెళ్తే ఒక 1 day మొత్తం కూడా అక్కడే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే తీసుకున్నది మనం ఒకేసారి తీసుకుంటాం, మళ్ళీ మార్చలేం కదా అన్నట్లుగా ఇంకా నేను అలాగా చూసుకుంటూనే ఉంటానన్నమాట గోల్డ్ విషయంలో మాత్రము. ఇంకా ఇక్కడ మాత్రం పెళ్లి కూతురికి చాలా త్వరగా అయిపోయిందండి, ఒక 1 hourలోనే ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కార్డ్స్ అండి. ఇంకా 2 వీడియోస్ కూడా ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే షార్ట్ వీడియోని నేను ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల లాంగ్ వీడియో ఎక్కువగా తీయలేకపోతున్నాను. అందుకనేసి ఇంకా షాపింగ్ వచ్చేసి 4 minutes వచ్చింది, ఇంకా ఇందులోనే యాడ్ చేసేద్దాము అన్నట్లుగా చేసేస్తున్నాను అనమాట. ఇంకా పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి. ఇవి వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చాయి అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, సో మా పెళ్ళిది కానీ గృహప్రవేశం అవన్నీ కూడా అతనే చేస్తారనమాట. ఇంకా ఇది కూడా అతని దగ్గరే చేద్దాం అన్నట్లుగా ఇంకా హైదరాబాద్లోనే చేయించారు.
ఇంకా షార్ట్ పెట్టినప్పుడు ఏమంటే పెళ్లి కార్డు కరెక్ట్గా చూపించలేదు, చూపించండి అనేసి అన్నారు. అందుకనేసి నేను ఇంకా లాంగ్ వీడియోలో మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా డీసెంట్గా మంచి లుక్ వచ్చిందనమాట. సింపుల్ అనేసి ఏం చెప్పను, చాలా బాగుందనమాట. ఇంకా మా పెళ్లి కార్డు కూడా ఇదే విధంగా ఉంది అండ్ గృహప్రవేశం కూడా ఇదే విధంగా ఉంది. సరేలే ఇది కూడా ఇదే విధంగా చేద్దాం అన్నట్లుగా ఇంకా మా హస్బెండ్ అయితే ఇదైతే సెలెక్ట్ చేశారనమాట. ఈ పత్రికల సెలెక్షన్ వచ్చేసి మా హస్బెండ్దే. ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు బొట్లు అయితే పెడుతున్నాము. ఇంకా షాపింగ్ అయిన తర్వాత పత్రికలు పంచాలి అని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా ఇంకా పసుపు బొట్లు అయితే పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఒక 1 వీక్ అయితే పట్టేస్తుంది కదా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, అలా అని చెప్పేసి మేము షాపింగ్ వచ్చేసి 18కి వెళ్ళాం. మళ్ళీ ఇది వచ్చేసి రీసెంట్గా ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా వచ్చి. ఇంకా పంచడం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు బొట్లు అయితే పెడుతున్నాము. సో తిని వచ్చేసి మా పక్కింట్లో ఉంటుంది అనమాట, నాకు క్లోజ్ అయ్యింది. ఇంకా అలా అని చెప్పేసి రమ్మని చెప్తే వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. నేను అనుకున్నాను ఎన్ని గంటలు పట్టేస్తుందో, ఒక పూట అంతా పట్టేస్తుందేమో బొట్లు పెట్టడానికి అనేసి అనుకున్నాను. కానీ అసలు ఈ ట్రిక్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఈ ట్రిక్ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. పసుపు అదే అలా వాటర్లో కలిపేసి మొత్తం ఒక బంచులాగా తీసుకొని అలా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఒక 20 మినిట్స్లో ఈ కార్డ్స్ 1200 1300 కార్డ్స్ మొత్తం కూడా మేము బొట్లు అయితే పెట్టేసామన్నమాట మేమిద్దరం కూర్చొని. ఇంకా మా ఇంట్లో ఇదే లాస్ట్ పెళ్ళి కాబట్టి చాలా 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 బాగా చేద్దామనేసి చాలా కలలు అయితే కంటున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా అయిపోవాలి అని చెప్పేసి. ఇంకా మా పెళ్ళి కూడా కరోనాలో అయ్యింది. అంటే ఆ కరోనా టైంలో మాది ఇంకా అలా జరగడమే చాలా గ్రేట్ అనేసి చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడంటే ఇంకా కరోనా లేదు, ఏమీ లేదు, ఇంకా చక్కగా బాగా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా నేను డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా, వచ్చిరా అని డ్యాన్స్. కానీ నాకు చేయాలంటే చాలా ఇష్టం, కానీ డ్యాన్స్ అంతగా రాదనమాట. అయినా సరే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట మేమైతే. నా గొంతు విని మాత్రం భయపడకండి ఫ్రెండ్స్. వైజాగ్ వెళ్ళాం కదా, అక్కడ ఇష్టం వచ్చినట్లు జ్యూస్లు చల్లటి వాటర్ అదంతా కూడా తాగి ఇప్పుడు నా గొంతు అంతా కూడా ఇదైపోయింది అనమాట, ఫుల్ కోల్డ్ కాఫ్. ఇంకా ఇది కూడా లేట్ అయిపోతుంది కదా వీడియో పెట్టడం అని చెప్పేసి ఇంకా అలాగే కూర్చొని ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ 2 అట్టపెట్టెలతో అయితే కార్డ్స్ వచ్చాయన్నమాట. పెళ్ళంటే అసలు మనకి ఖాళీనే ఉండదు కదా, ఇంట్లో ఎవ్వరికి కూడా ఖాళీ ఉండదు. ఒక పని అయ్యాక ఇంకొకటి, ఒకటి అయ్యాక ఇంకొకటి అలా జరుగుతూనే ఉంటుంది. దట్టు ఇంకా మేము పెళ్లి టైంలోని కబోర్డ్ వర్క్ అని రూమ్ కట్టడం అనేసి ఇదంతా కూడా పెట్టుకోవడం వల్ల ఇంకా వర్క్ చాలా హెవీ లోడ్ అయిపోయింది అనమాట. పాప మా హస్బెండ్కి కూడా ఖాళీ ఉండట్లేదు, మా మరిదికి కూడా ఖాళీ ఉండట్లేదు, ఎవ్వరికి ఖాళీ ఉండట్లేదు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండటం వల్ల కాస్త హెల్ప్ అయితే అవుతుంది. అంటే నేను బయటికి వెళ్ళాల్సినప్పుడు నేను వెళ్ళడము, అప్పుడు పిల్లల్ని వాళ్ళు చూసుకోవడము అలా అవుతుందన్నమాట. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళడం, నేను ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళడం, అలాగే బ్యాలెన్సింగ్ అయితే అవుతుంది. ఇంకా మా అమ్మ వచ్చాక అంత కష్టమేమీ ఉండదన్నమాట. ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ, నాకు పనిలో హెల్ప్ కానీ ఇంకా నేను కాస్త ఫ్రీగా ఉండగలను. ఇంకా ఇప్పుడు ఏంటంటే వర్క్ చేసిన వాళ్ళకి కుకింగ్ చేయడం కానీ, వాళ్ళకి టీలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా అమ్మ వచ్చాక కాస్త నాకు తగ్గుతుంది అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ కార్డ్స్ అయితే అలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మీరే వీడియోలో కనిపించాలో నేను కూడా వస్తాను ఆగండి అని చెప్పేసి ఇంకా అలాగ వచ్చేసి బొట్లు అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇంకా చాలా మంది అయితే మా వీడియోస్ గురించి అలాగ ఈగర్లీగా వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట. మా ఇంట్లో పెళ్ళిని మీ ఇంట్లో పెళ్ళిలాగా భావించి ఇంకా నెక్స్ట్ టైం పెడతాం అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఇలా కూడా మెసేజెస్ చేస్తున్నారు, మేము ఎంత కమెంట్స్ పెడతాము, మీ గురించి వీడియోస్ చూస్తాము, అయినా సరే మీరు అసలు రిప్లైనే ఇవ్వరు అని చెప్పేసి. నేను రిప్లై ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్క కమెంట్ అయితే నేను చూస్తానండి. నాకు టైం దొరికినప్పుడు అంతా కూడా నేను చూస్తాను. కాకపోతే ప్రతి వీడియోకి నాకు రిప్లై ఇవ్వడానికి అయితే అసలు టైం దొరకట్లేదు. అండ్ ఇలాంటి టైంలో కూడా ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అనమాట ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడము అనేసి. సో మీరైతే అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. నేను లైక్ కొట్టకపోయినా రిప్లై ఇవ్వకపోయినా ప్రతి ఒక్క కమెంట్ అయితే నేను చూస్తాను. అండ్ మీరు వీళ్ళిద్దరు బ్రదర్స్ని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. నేను అవి కూడా అన్నీ చదువుతానండి. పేరెంట్స్ లేకపోయినా సరే చిన్నప్పటి నుంచి అలా కష్టపడుతూ వచ్చి ఇప్పటికి కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్ అంతే హ్యాపీగా ఉన్నారు. ఫ్యూచర్లో కూడా అలానే ఉండాలి అనేసి అయితే మేము కోరుకుంటున్నాము. మాకంటే ఎక్కువ మీరు కోరుకుంటున్నారు. సో దానికైతే చాలా హ్యాపీగా ఉందండి. మాకు పెళ్ళయ్యి నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ముందు ఎలా ఉన్నారో అదే విధంగా ఉన్నారనమాట. ఇప్పటికీ కూడా
ఫ్యూచర్లో కూడా అలాగే ఉండాలి అనేసి అయితే అనుకుంటున్నాము. ఇంకా పెళ్ళికైతే ఎక్కువ రోజులు టైం కూడా లేదు. ఈరోజు ఆల్రెడీ 30, ఇంకా 6th అయితే పందిర్రాట, 8th అయితే మ్యారేజ్. ఇంకా గట్టిగా చూస్తే ఇంకొక 4-5 డేసే ఉంది. అండ్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకా ఒక 20% అయితే ఉందన్నమాట. అవి ఇచ్చేస్తే సగం పనులు అయితే అయిపోయినట్టే. ఇంకా పెళ్లి టైం వరకు మా ఇంట్లో పనులు అవుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియోలో పెళ్లి షాపింగ్ అలాగే పెళ్లి కార్డ్స్ అయితే చూపించాను కదా. అండ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను పెళ్లి ఎప్పుడు అన్నది డేట్ చెప్పాను, కానీ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. May 8th అయితే మ్యారేజ్ అండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.